హలో గైస్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా అయితే వస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొద్దిగా వీడియోలు చేయడం కొద్దిగా ఆపానండి, ఎందుకంటే కొద్దిగా వర్క్ ఉండడం వల్ల వీడియోలు అయితే చేయలేకపోయాను అనమాట. ఇప్పుడు కంటిన్యూగా అయితే వీళ్ళంత వరకు మన వీడియోలు వచ్చేటట్టుగా అయితే మన ఛానల్లో వచ్చేటట్టుగా అయితే ప్లాన్ చేస్తాను అనమాట. మన ఛానల్ చూస్తూనే ఉండండి. మనం పెట్టే కోళ్ళు వీడియో కొంతమంది కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళకి కొద్దిగా యూజబుల్ అనేది ఖచ్చితంగా అయితే అవుతుంది. అందువల్ల ఏంటంటే మన ఛానల్లో మనం పెట్టే వీడియో పూర్తిగా చూడండి. ఇదన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసింది. హలో గైస్, ఇవి వచ్చేసి పెర్ క్రాస్ పడ్డ పిల్లలండి. ఇవి వచ్చేసి ఒక 20 రోజుల పిల్లలు ఉంటాయి. మొత్తం 8 పిల్లలు పుడితే 2 పిల్లలు అయితే చనిపోయినాయి. ప్రస్తుతానికి 6 పిల్లలు అయితే ఉన్నాయన్నమాట. దీనికి పుట్టిన పిల్లలు అన్నమాట అవి. ఇదైతే 1 టైం అయితే విన్నర్ అన్నమాట. దానికి దించిన పిల్లలు ఇవి. కానీ దీని మామూలుగా నాటుపెట్ట కింద అయితే మనం గుడ్లు అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఒక బ్యాచ్ వస్తుంది చూడండి. ఇవి వచ్చేసి మొత్తం 4 పిల్లలు అయితే ఒకటైతే చనిపోవడం జరిగింది. ఎందుకంటే నీళ్ళల్లో పడి ఒకటైతే చనిపోవడం జరిగింది. ఇవి కూడా వచ్చేసి నిలబడి ఉంది కదా, ఆ పుంజుకి ఈ పుంజుకి 2 కలిపి పడ్డ పిల్లలండి అవి. అంటే 2 తొక్కినాయి అనమాట. ఆ పెట్టనైతే కాదు, వేరే పెట్టనైతే తొక్కిందనమాట. తొక్కటం వల్ల ఈ పిల్లలు అయితే దానికి పడ్డాయి అన్నమాట. పిల్లలు వచ్చేసి చూడండి. అయితే పిల్లల క్వాలిటీ అయితే చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే ఉన్నాయో. పిల్లలు అయితే మంచి హుషారు అన్నమాట. ఇవి అయితే దేనికి పడ్డాయంటే నేను చూపిస్తాను. దీనికన్నమాట, దీనికి తీసిన అన్నమాట గుడ్లు. ఇది ఏంటంటే దీనికి తీసిన గుడ్లు అనమాట అవి. కానీ ఇప్పుడు దీని కింద అయితే గుడ్లు అయితే లేవు, కానీ పొదుగుడికి వచ్చింది. ఇంక 2 రోజుల్లో పొదుగుడు దిగేస్తుంది. మళ్ళీ దీనికి పడ్డ గుడ్లు అయితే ఉంటాయి మన దగ్గర. మన దగ్గర గుడ్లు అయితే ఉంటాయి అన్నమాట. దీనికి దించిన గుడ్లు అనమాట అవి. ఇప్పుడు మీకు చూపించిన పిల్లలు. పుంజు అయితే ఇది తొక్కిందనమాట. ఇది ఇందాక చూపించిన పుంజు. ఈ 2 అయితే తొక్కడం అయితే జరిగింది వీటిని. దీనికి పడ్డ పిల్లలకి చూడండి ఫ్రెండ్స్. పిల్లలు అయితే క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి, మంచి హుషారుగానే ఉన్నాయి. నేను ఇంకా ఈ ఎండకి కొద్దిగా డల్గా పిల్లలు పుడతాయి అనుకున్నాను. పర్వాలేదు, బాగానే పుట్టాయి పిల్లలైతే బాగానే పుట్టాయి. నేను కొద్దిగా డల్ అవుతాయి అనుకున్నాను ఎండకి, ఎందుకంటే గుడ్డు కొద్దిగా హీట్ ఓవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండకి కోడికి
అందువల్ల ఏంటంటే పిల్లలు కొద్దిగా డల్గా పుడతాయి అనుకున్నాను. పర్వాలేదు, బాగానే పుట్టాయి పిల్లలు. ఇట్లాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. అందరికీ ఆల్ బాయ్ బాయ్.